భారతదేశంలో సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ వేధింపులు 55% పైగా పెరిగాయి. దీనివల్ల 18 నుండి 24 ఏళ్ల యువత ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. దోపిడీ కోసం సోషల్ ప్లాట్ఫామ్ల దుర్వినియోగం క్రమంగా పెరుగుతోంది. సోషల్ మీడియా ప్రమాదాలు ఒక ప్రవర్తనకు మాత్రమే పరిమితం కావు. అవి అనేక రూపాల్లో కనిపిస్తాయి. సైబర్ స్టాకింగ్ అంటే సందేశాలు, పోస్టులు లేదా ఆన్లైన్ కార్యకలాపాల ద్వారా పదే పదే పర్యవేక్షించడం లేదా అనవసరమైన సంప్రదింపు. సైబర్ బుల్లీయింగ్ అంటే వ్యక్తులను భయపెట్టడానికి, అవమానించడానికి లేదా మానసికంగా హాని కలిగించడానికి ఉద్దేశించిన దూషణాత్మక లేదా బెదిరించే కంటెంట్. హనీ ట్రాపింగ్ అంటే నమ్మకాన్ని సంపాదించి ఆ తర్వాత డబ్బు లేదా సమాచారం కోసం బాధితులను దోచుకోవడానికి సృష్టించే నకిలీ ఆన్లైన్ సంబంధాలు. సెక్స్టార్షన్ అంటే బాధితులను బెదిరించడానికి లేదా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రైవేట్ చిత్రాలను లేదా సంభాషణలను ఉపయోగించడం. ట్రోలింగ్ అంటే వినియోగదారులను బాధపెట్టడానికి లేదా అవమానించడానికి బహిరంగ ప్రదేశాల్లో ఉద్దేశపూర్వకంగా వేధించడం లేదా రెచ్చగొట్టడం. ఈ ఉచ్చులలో ప్రతి ఒక్కటి మానసిక హాని, పరువు నష్టం మరియు దీర్ఘకాలిక డిజిటల్ పరిణామాలకు దారితీయవచ్చు. నియంత్రణలో ఉండండి. వ్యక్తిగత వివరాలు లేదా చిత్రాలను పోస్ట్ చేసే ముందు ఆలోచించండి. ప్రొఫైల్లను ప్రైవేట్గా ఉంచండి మరియు మీ కంటెంట్ను ఎవరు చూడవచ్చో పరిమితం చేయండి. ప్రతి ప్లాట్ఫామ్లో గోప్యత మరియు భద్రతా సెట్టింగులను క్రమం తప్పకుండా సమీక్షించండి. తెలియని లేదా అనుమానాస్పద అకౌంట్లను బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి మరియు వాటికి దూరంగా ఉండండి. సైబర్ నేరాన్ని ఫిర్యాదు చేయడానికి 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in ని సందర్శించండి. IIIT హైదరాబాద్ మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.